రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడంతోనే సెకండ్ల వ్యవధిలోని విమానం కూలిపోయి ఉండొచ్చంటున్నారు ఏవియేషన్ రంగ నిపుణులు. ఇంజిన్లకు ఫ్యూయల్ సప్లై సిస్టమ్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, లేదంటే పక్షులు ఢీకొన్నాయా, లేక ఇంకేదైనా సమస్య కారణంగా ప్రమాదం జరిగిందా అనేది పూర్తి స్థాయి విచారణ తర్వాతే తెలుస్తుందంటున్నారు. అయితే విమానంలో ఫుల్ కెపాసిటీ ఫ్యూయల్ నింపడం వల్ల ఎక్కువ లోడ్ పడి ఉంటుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి. ఆయన ఇంకా ఏమంటున్నారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఏ సందర్భాల్లో విమాన ఇంజన్లో సమస్యలు తలెత్తాయి, అసలు విమాన ప్రమాదానికి గల ముఖ్య కారణాలు వివరించడానికి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ సిఇఓ ఎస్ఎన్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చూసుకుని మాత్రం ఇటు విమాన ప్రమాదాలు ముఖ్యంగా జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంజన్లో ఏ సందర్భాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ ఫ్లైట్ మాత్రము రెండు ఇంజన్లు ఫెయిల్ అయినాయి కనుక దానికి ఏమనుకుంటున్నానంటే రెండు ఇంజన్లు సాధారణంగా ఎప్పుడు ఫెయిల్ కావు. ఏదో ఫెయిల్ అయితే సిస్టమ్స్ ఫెయిల్ అయితే, లేకపోతే ఒక ఇంజన్ ఫెయిల్ అవుతుంది అట్లా. కానీ రెండు ఇంజన్లు ఫెయిల్ అయినాయి అంటే దానికి ఫ్యూయల్ సప్లై పోలేదు. దాని కొరకు ఫ్యూయల్ కంటామినేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ లైన్స్ ఏదైనా డ్యామేజ్ కావచ్చు, ఫ్యూయల్కు పోయే సిస్టమ్ ఏదైనా ఫెయిల్ కావచ్చు అని అదొకటే మేము అనుకుంటున్నాం అన్నమాట. ఇది అన్నీ ఊహానే, మనం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి చెప్పదాం. సాధారణంగా ఈ రెండు ఇంజన్లు ఫెయిల్ అవటం ఈ ఫ్యూయల్ తోటి ఒకటి, ఇంకొకటి ఏమో న్యూయార్క్ దగ్గర ఒకసారి బర్డ్స్ గుంపోయిన బర్డ్స్ వందల బర్డ్స్ వచ్చేసి అందులోంచి ఎయిర్క్రాఫ్ట్ పోతుంటే అవి ఇంజన్లో పోయి రెండు ఇంజన్లు ఫెయిల్ అయినాయి. కానీ వాడు హైట్లో ఉన్నందుకు హీ కుడ్ గో అండ్ ల్యాండ్ సేఫ్లీ అనే రివర్లో. కానీ ఇక్కడ హైట్ లేదు, ఇక్కడ అప్పుడే టేకాఫ్ అయ్యిండు, ఫ్యూ 100 ఫీటే ఉన్నది కనుక టైం కూడా ఎక్కువ లేదు. సో అట్లా ఈ ప్రమాదం జరిగిందనమాట. సార్, ఫ్లైట్ టేకాఫ్కి ముందు ఇంజనీర్లు మొత్తం పూర్తిగా ఈ ఫ్లైట్ని చెక్ చేస్తారు కదా సార్, మరి ఇక్కడ ఫ్లైట్ టేకాఫ్ అయిన 30 సెకండ్లోనే పూర్తిగా బ్లాస్ట్ అయిన పరిస్థితి నెలకొంది. అంటే ఇక్కడ ఫ్లైట్ని చెకింగ్ చేసే సందర్భాల్లో వాళ్ళకి లోపాలు కనిపించలేదంట? కనిపించలేదు, ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ అహ్మదాబాద్ మన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది. ఎటువంటి లోపాలు ఆ పైలటే కానీ ఎవరు రిపోర్ట్ చేయలేదు. అంటే దానిలో ఏం లోపాలు లేవన్నట్టు. ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 గంటల గ్రౌండ్లో ఉన్నది. ఆ 2 గంటలు ఎంతకంటే ప్యాసింజర్ దిగాలి, మళ్ళీ ప్యాసింజర్ ఎక్కాలి, రీఫిల్లింగ్ కావాలి. అందుకొరకు ఆ టైంలో కూడా మళ్ళీ ఇంజనీర్ అక్కడ అహ్మదాబాద్లో ఇంజనీర్ చెక్ చేస్తారనమాట. అతను కూడా చెక్ చేస్తే అతనికి ఏం లోపాలు ఉన్నట్టు తెలియలేదు. ఆయన మంచిగా ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్ అని సర్టిఫై చేసాడు. ఆయన సర్టిఫై చేసిన తర్వాత పైలట్స్ వస్తారు, కో పైలట్ కెప్టెన్ ఇద్దరు వస్తారు. వాళ్ళు కూడా అన్ని సిస్టమ్స్ చెక్ చేసుకొని ఇంటర్నల్ చెక్స్ ఎక్స్టర్నల్ చెక్స్ అన్నీ చేసుకొని వాళ్ళు అంత సాటిస్ఫాక్షన్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉండేదంటే వాళ్ళు అంటున్నాను ఇది సరిగా లేదు, మేము యాక్సెప్ట్ చేయమని అంటారు. అందుకొరకు వీళ్ళు యాక్సెప్ట్ చేసినది ఏం లోపాలు లేవు, యాక్సెప్ట్ చేసిండ్రు. ఫ్యూయల్ కూడా వాళ్ళు తీసుకున్నారు, ఎక్కువ ఫ్యూయల్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మనం ఫ్లై చేయరాదు కనుక చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. తిరిగిపోతే ఇంకా ఎక్కువ ఫ్యూయల్ కావాలి, దాని కొరకు ఎక్కువ ఫ్యూయల్ తీసుకున్నారు. అయ్యే వరకు ఏంది లోడ్ ఎక్కువైపోతుంది, బరువు. అంటే ప్రతిదానికి లిమిట్ ఉందనుకోండి, అంటే మ్యాక్సిమం లిమిట్ వరకు పోయింది అన్నట్టు. ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకున్నారు, ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళ బ్యాగేజ్ ఉన్నది, ప్లస్ ఈ ఎక్స్ట్రా ఫ్యూయల్, దాంతో ఫుల్ లోడ్ ఉందన్నమాట. అయితే ఆ టెంపరేచర్లను బట్టి ఎంత రన్వే కావాలి అది వాళ్ళు పైలట్ క్యాలిక్యులేట్ చేస్తుంటారు. క్యాలిక్యులేట్ ఆ వితిన్ రన్వే లోపలనే టేకాఫ్ అయ్యేటట్టు అంత క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటాడు. దాని ప్రకారంగా టేకాఫ్ అయ్యిండు. టేకాఫ్ మంచిగానే అయ్యిండు. టేకాఫ్ అయిన తర్వాత 20-30 సెకండ్స్ లోపల ఇంజన్స్ ఫెయిల్ అవుతున్నాయి అనమాట. ఇంజన్స్ ఫెయిల్ అవుతుంటే వాళ్ళు ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసినారు, మాకేదో పవర్ వస్తలేదు, ఇంజన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది అని అన్నారు. ఇంత లోపలనే ఇంజన్స్ కట్ అయిపోయినాయి, మొత్తం పవర్ పోయి ఎయిర్క్రాఫ్ట్ కిందికి సింక్ అయ్యి బిల్డింగ్స్ కొట్టుకుంది అనమాట. ఇదివరకు గతంలో ఎప్పుడు 2 ఇంజన్లు ఒకసారి ఫెయిల్ కాలేదు. అది ఒక్కసారి ఎక్కడో ఫెయిల్ అయింది. అది ఆ ఫ్యూయల్ ప్రాబ్లం ఉండి ఫ్యూయల్ కంటామినేషన్ తోటి ఒకసారి అయింది, ఆ బర్డ్స్ తోటి ఒకసారి అయింది. అవి తప్ప ఇంకెప్పుడు కూడా 2 ఇంజన్లు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. మనం చూసుకుంటే మన దేశంలో ఈ పక్షులు ఢీకొని విమాన ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఒకవేళ పక్షులు ఢీకొంటే మాత్రం ఈ 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయంట. అదే ఆ ఒకటి ఇదివరకు మాకు నోటీస్ చేసింది ఏంటంటే న్యూయార్క్ దగ్గర టేకాఫ్ అయినప్పుడు వాళ్ళకు టేకాఫ్ ల్యాండింగ్కి వస్తుండే, వచ్చి ఒక హైట్లో ఉన్నప్పుడే ఈ పక్షులు మనకు 10-15 ఫీట్ల వరకు ఉంటాయి అన్నమాట. అందుకొరకే మేము 10-15 ఫీట్ల నుంచి కిందికి వస్తుంటే, 1000 ఫీట్ల నుంచి కిందికి వస్తుంటే మేము ఎప్పుడు బయట చూస్తుంటాం అనమాట, బర్డ్స్ కనపడతాయని. మనం ఇవాళ రేపు ఏముంది, మన ఎయిర్క్రాఫ్ట్ లైట్స్ ఉంటాయి కదా, ల్యాండింగ్ లైట్స్ ఆన్ చేసుకుంటే
వాటితోటి కూడా అవి ఆ లైట్స్ దూరం నుంచి కనపడే దూరం పోతాయి ఎప్పుడో ఒకసారి అవి కనిపెట్టకపోతే సక్సెస్ అవుతాయి. చూసుకుంటే మాత్రం ప్రతి ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయ్యే ముందు మాత్రం ప్రతి ఇంజనీర్ మాత్రం ఫ్లైట్ని మొత్తం పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాతనే పైలట్కి అప్పచెప్తారు. ఇక్కడ మాత్రం నిన్న జరిగిన ప్రమాదంలో ఫ్లైట్ని మాత్రం ఇంజనీర్లు చెక్ చేశారు, కానీ అందులో ఎలాంటి లోపం కనిపించలేదు. కానీ ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లోనే ప్రమాదం జరిగిందని ఎస్ఎన్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.